హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే ర్యాపిడోలో కొత్తగా కొన్ని ప్లాన్స్ అయితే తీసుకొచ్చారు. ర్యాపిడోలో పర్ రైడ్కి ఫిక్స్డ్ ₹3 కమిషన్ అని చెప్పి కొత్తగా ఒక ప్లాన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అంతకంటే ముందు కిలోమీటర్కి ₹10 ప్లాన్ అయితే ఇచ్చారు. బట్ దాన్ని తీసేసి దాని ప్లేస్లో కిలోమీటర్కి ₹9 అని చెప్పి ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు. నిజానికి ఈ ఆఫర్ ఎవరెవరికి చూపిస్తుంది, ఈ ప్లాన్స్ ఎవరెవరికి చూపిస్తుంది, ఆ ప్లాన్ మనకి యూజ్ అవుతుందా లేదా, ఈ ప్లాన్ వెనకున్న ట్రాప్ ఏంటి, దేని గురించి చెప్తాను. ఓకేనా? అసలు రియాలిటీగా మాట్లాడితే ర్యాపిడోలో మనం వర్క్ చేస్తూ ఉంటే ఏ కమిషన్ ప్లాన్ తీసుకోకపోతే పర్ రైడ్కి ఎలా లేదని సరే ₹20 నుంచి ₹30 వీళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 కిలోమీటర్ వెళ్ళారు, ₹100 కస్టమర్ ఇచ్చారంటే అందులో ₹30 కమిషన్ తీసుకుంటారు. అంటే మనకు మిగిలేది ₹70. ₹1000 పని చేస్తే ₹1000 ₹300 కమిషన్ కంపెనీ పే చేస్తున్నాం. సో ఇవన్నీ మనం డిస్కషన్ చేద్దాం ఈ వీడియోలో. పర్ రైడ్కి ₹3 మాత్రమే కమిషన్ కట్ చేస్తాము, దీని ప్లాన్ని ఫ్రీగా మేము ప్రొవైడ్ చేస్తాం అని వీళ్ళైతే చెప్తున్నారు. ఈ ప్లాన్ ఎలా తీసుకోవాలి, ఈ ప్లాన్ తీసుకుని మనకి అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ముందైతే ఈ ప్లాన్ ఎలా తీసుకోవాలని క్లియర్గా మీకైతే చెప్తాను. ఇప్పుడు ర్యాపిడో యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఉంటుంది. దీన్ని ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మై ప్లాన్స్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ యువర్ ఎర్నింగ్స్ యువర్ చాయిస్ అని చెప్పి కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్లాన్ లో ఉన్నారు అనేది చూపిస్తుంది. నేను ₹9 ప్లాన్ లో అయితే ఉన్నాను. పర్ కిలోమీటర్ కి ₹9 అయితే ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ ₹3 కమిషన్ అని చెప్పి చూపిస్తున్నారు. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇందులో మనకి అన్ని యాడ్ అవుతాయి, బట్ వీక్లీ డైలీ ఇన్సెంటివ్స్ మాత్రమే రావు. నేనైతే కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ఈ ప్లాన్ అనేది ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోతుంది. ఇంతకు ముందు ₹9 ప్లాన్ లో ఉండే కదా, ఆ ప్లాన్ ఇప్పుడు రిమూవ్ అయిపోయింది. ₹3 ఫిక్స్డ్ కమిషన్ ప్లాన్ అయితే మనకి యాక్టివేట్ అయ్యింది. ఈ విధంగా ఈ ప్లాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అందరికీ చూపిస్తుందా లేదనేది నాకు తెలీదు. మీకు ఒకవేళ ప్లాన్ చూపిస్తూ ఉంటే యాక్టివేట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఆన్లైన్ లోకి అయితే వెళ్తున్నాను. ఆన్లైన్ లోకి రాగానే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ₹50 ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్ చూస్తే 900 మీటర్స్ మాత్రమే చూపిస్తుంది. అంటే 5 మినిట్స్ డైరెక్ట్ గా పికప్ లొకేషన్ కి అయితే వెళ్ళిపోదాము. ఎప్పుడు లేనిది ర్యాపిడో వాళ్ళు రైడర్స్ మీద ఇంత ప్రేమ అభిమానం ఎందుకు చూపిస్తున్నారు, ఎప్పుడు లేనిది ఇన్ని రకాల ప్లాన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు, అది కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ కిలోమీటర్ కి ₹9 ఇస్తున్నారంట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫిక్స్డ్ ₹3 కమిషన్. ₹20 ట్రావెల్ చేయండి, ₹30 ట్రావెల్ చేయండి, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసినా కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మీరే తీసుకోండి. జస్ట్ ఆ రైడ్ లో ₹3 మాత్రమే కమిషన్ పే చేయండి అని చెప్పి కొత్తగా ఈ ప్లాన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని ఆఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ యాప్ కి పాపులర్ యాప్ రాబోతుంది. బైక్ టాక్సీలో భారత్ టాక్సీ అని చెప్పి ఒక కొత్తగా ఒక యాప్ ని అయితే సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేస్తున్నారు. ఆ యాపే గానీ బాగా హైలైట్ అయిందంటే ఈ ర్యాపిడో ఊబర్ కి చెక్ పెట్టొచ్చు. అందుకోసమే ఇప్పటి నుంచే మార్కెట్ లో స్టేబుల్ గా ఉండాలి అని చెప్పేసి ఈ ర్యాపిడో ఊబర్ జీరో కమిషన్ ప్లాన్స్ అని చెప్పి తీసుకొచ్చారు. ఈ ర్యాపిడో ఊబర్ కంపెనీకి కాంపిటీషన్ ఇచ్చే ఒక యాప్ అనేది ఉండాలి. అలా కాంపిటీషన్ ఇచ్చే యాప్ ఉంటేనే మనకి పర్ కిలోమీటర్ కి ₹10 ₹11 ఇస్తారు. లేదనుకుంటే కిలోమీటర్ కి ₹6 ₹5 ఇస్తారు. ఈ బైక్ ట్యాక్స్ లో ఉన్న అరాచకాలు మొత్తం కూడా క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. అయితే పికప్ లొకేషన్ కి వచ్చాను కాబట్టి కస్టమర్ అయితే పిక్ చేసుకుందాము. ట్రిప్ స్టార్ట్ చేయాలంటే ఓటీపీ అయితే ఉండాలి. ఓటీపీ త్రూ నుంచే మాత్రమే ట్రిప్ అనేది స్టార్ట్ చేయండి. వితౌట్ ఓటీపీతో రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోకండి. ఇన్సూరెన్స్ అనేది రాదు. ఏదైనా యాక్సిడెంట్లో కేసులో గాని బుక్ అయిపోయారంటే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఓకేనా? అందుకోసమనే ట్రిప్ తీసుకుని ఓటీపీ అనేది స్టార్ట్ చేసినాం. చాలా మంది కమిషన్ కట్ అయిపోతుందని చెప్పి కస్టమర్ కి మాయ మాటలు చెప్పి రైడ్ క్యాన్సిల్ చేసి కస్టమర్ అక్కడ డ్రాప్ చేసి అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. ఒకసారి 2 సార్లు బాగుంటుంది, కానీ ప్రతిసారి అలానే చేస్తే మీ ఐడి సస్పెండ్ అవుతుంది. దాంతో పాటుగా మీ లైఫ్ ని మీరే రిస్క్ లో పెట్టుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా? అందుకోసమే ఇలాంటి స్ట్రాటజీ అయితే వాడకండి. ఓకేనా? ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ చేసిన 5 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్ గా డ్రాప్ లొకేషన్ కి వెళ్ళి ట్రిప్ అనేది ఎండ్ చేస్తా. ఎండ్ చేసిన తర్వాత ఈ రైడ్ లో ఎంత కమిషన్ కట్ అయింది, మనకు రియల్ గా ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది మీకైతే చూపిస్తాను. రీసెంట్లీ ఊబర్ వాళ్ళు కూడా జీరో కమిషన్ ప్లాన్ అనేది తీసుకొచ్చారు. సో ఈ ఊబర్ లో జీరో కమిషన్ ప్లాన్ మనకి యూజ్ అవుతుందా, లేకుంటే ర్యాపిడ్ లో ₹3 ఫిక్స్డ్ కమిషన్ యూజ్ అవుతుందా, ఏది బెటర్ గా మనకి ఎర్నింగ్స్ వస్తాయి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. సో నేనేమంటున్నానంటే, మీకు ఏ యాప్ లో లాంగ్ ఆర్డర్లు వస్తున్నాయో ఆ యాప్ లో మీరైతే బుకింగ్ తీసుకోండి. మినిమం ₹100, ₹120, ₹150 బుకింగ్లు ఏ యాప్ లో ఉంటే ఆ యాప్ లో తీసుకోండి. ఇన్ సమ్ టైమ్స్ కొన్ని ఏరియాస్ కి వెళ్ళేటప్పుడు ఆ ఏరియాలో రైడ్స్ రావు. అలాంటప్పుడు ఒకే యాప్ మీ దగ్గర ఉంటే మీరు సర్వైవ్ అవ్వలేరు. నెక్స్ట్ రైడ్ రావడానికి 10, 20 నిమిషాలు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మల్టీ యాప్స్ లో మీరు వర్క్ చేయాలి. ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 లాగిన్ చేసి పెట్టాలి. ఏ యాప్ లో లాంగ్ ఆర్డర్ వస్తే ఆ యాప్ లో బుకింగ్ తీసుకుని వెళ్ళిపోవాలి. మీలో కూడా చాలా మందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి బైక్ ట్యాక్సీలో వర్క్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. సో మీలో ఎవరైనా సరే ర్యాపిడోలో గానీ ఊబర్ లో గానీ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ బైక్ ట్యాక్సీలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి కంప్లీట్ గా నేనైతే వీడియో చేశాను. ఆ వీడియో చూసి మీరు ఇంట్లోనే కూర్చొని ర్యాపిడో, ఊబర్ లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయిన వారికి జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. మీలో కొంతమంది ఫుడ్ డెలివరీలో జాయిన్ అవ్వాలనుకుంటారు, ఇంకొంతమంది గ్రాసరీ
గ్రాసరీ డెలివరీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, స్విగ్గీలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, జొమాటోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీరు ఏ యాప్ లో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే ఆ యాప్ లో రిజిస్ట్రేషన్ అయ్యి ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోండి. ఇలా 3 యాప్స్ ఒకేసారి లాగిన్ చేస్తే ఐడి సస్పెండ్ అవుతుందా, బ్లాక్ అవుతుందా అని అడుగుతున్నారు. అలా 3 లాగిన్ చేస్తే మన ఐడి అనేది బ్లాక్ అవ్వదు. ఐడి సస్పెండ్ అవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్, మీ ఊబర్ అకౌంట్ గానీ, ర్యాపిడో అకౌంట్ గానీ మీరు మాత్రమే వాడాలి. వేరే వాళ్ళు వాడినప్పుడు సమ్ టైమ్స్ సెల్ఫీ అడుగుతుంది. అలాంటప్పుడు మీ సెల్ఫీ కాకుండా వాళ్ళ సెల్ఫీ అప్లోడ్ చేస్తే మిస్ మ్యాచ్ అవుతుంది. అలాంటప్పుడు ఐడి అనేది సస్పెండ్ అవుతుంది. ఈ బైక్ టాక్సీలో ఆన్ రైడ్ లో ఉన్నప్పుడు ఎటువంటి స్కామ్స్ చేయకూడదు, ఎటువంటి చోరీస్ కూడా చేయకూడదు. ఓకేనా? ఇలాంటప్పుడు కూడా ఐడి సస్పెండ్ అవుతుంది. రైడ్ క్యాన్సిల్ చేసి కస్టమర్ ని డ్రాప్ కూడా చేయకూడదు. ఓకేనా? ఈ రీజన్స్ వల్ల ఐడి అనేది సస్పెండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ కి వచ్చేసాను కాబట్టి ట్రిప్ అనేది ఎండ్ చేస్తా. ఎంత అమౌంట్ వచ్చింది చూద్దాం. వావ్! ఈ రైడ్ లో మనం 5 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 59 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. ట్రిప్ అనేది ఎండ్ చేసిన కస్టమర్ దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుందాం. ఫోన్ పే చేస్తామన్నారు కాబట్టి ఫోన్ పే క్యూఆర్ కోడ్ అయితే చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ట్రిప్ డీటెయిల్స్ చూస్తే 59 రూపీస్ లో 9 రూపీస్ కమిషన్ అయితే కట్ అయింది. టోటల్ నాకు ఈ రైడ్ లో వచ్చిన అమౌంట్ అనేది 50 రూపీస్ మాత్రమే. ఇక్కడ చూడండి, కమిషన్ కట్ చేయము అని చెప్పేసి 10 రూపాయల కమిషన్ అయితే కట్ చేశారు. దీన్ని ఇలా స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది చూడండి. ఫిక్స్డ్ కమిషన్ అని చెప్పి 3 రూపాయలు కట్ చేశారు. గవర్నమెంట్ టాక్సెస్, అదర్ ఫీజెస్ అని చెప్పేసి ఇంకొక 5 రూపీస్ అయితే కట్ చేశారు. టోటల్ గా 9 రూపీస్ వీళ్ళ కమిషనే కట్ చేసుకున్నారు. ఇంకొక రైడ్ అయితే వచ్చింది. రైడ్ యాక్సెప్ట్ చేసిన. రైడ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు 1.3 కిలోమీటర్ అయితే చూపించింది. ఇప్పుడు నావిగేషన్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ చూపిస్తుందో చూద్దాం. వామ్మో! దోల తీరిపోయింది భయ్యా. 3.3 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మధ్యలో రివర్ ఉండడం వల్ల చుట్టూ చూపిస్తుంది. గూగుల్ మ్యాప్‌లో కూడా ఇలాగే చూపించాలి కదా! రైడ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు కూడా ఇలాగే చూపించాలి కదా! బట్ ఇక్కడ అలా అయితే చూపించలేదు. ఈ రైడ్ అయితే వెళ్ళడం వేస్ట్. రైడ్ క్యాన్సిల్ చేద్దాం. పైన కాల్ సింబల్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి క్యాన్సిల్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్యాన్సిల్ రైడ్ దీనిపైన ట్యాప్ చేయండి. ఏ రీజన్ అయితే ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్ పికప్, సో లాంగ్ పికప్. ఇలా ర్యాపిడోలో ఒక రోజుకి 3 రైడ్‌లు మాత్రమే క్యాన్సిల్ చేయగలం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ రైడ్ అయితే వచ్చేసింది. బైక్ బూస్ట్ ఆర్డర్స్ మాత్రమే వస్తున్నాయి. రైడ్ అయితే యాక్సెప్ట్ చేసినా 10 కిలోమీటర్‌కి రూ. 86 అంట. ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎంత కమిషన్ కట్ అవుతుంది, మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది. పికప్ లొకేషన్ చూస్తే 1.5 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ ర్యాపిడో బైక్ టాక్సీలో 3 రూపీస్ ఫిక్స్డ్ కమిషన్ ప్లాన్ దీన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కువగా బైక్ బూస్ట్ ఆర్డర్స్ మాత్రమే వస్తున్నాయి అని నా డౌట్ భయ్యా. సో నేనైతే చెక్ చేశాను. ఎక్కువగా బైక్ బూస్ట్ ఆర్డర్స్ మాత్రమే వస్తున్నాయి. ఈ బైక్ బూస్ట్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయడం వల్ల 10 కిలోమీటర్‌కి రూ. 100 రావాల్సింది రూ. 80 వస్తున్నాయి. అంటే మనకి ఈ ప్లాన్ తీసుకోవడానికి ఫాయిదా ఏంటి? ఉపయోగం ఏంటి? ఈ ప్లాన్ మనకి యూజ్ అవుతుందా? లేదా? రియాలిటీగా మాట్లాడుకుందాం. నేను జెన్యూన్‌గా మాట్లాడతాను. ఎక్కడ కూడా ఫేకు ఆ కంపెనీని సపోర్ట్ చేయడం ఇలాంటివేమి చేయను. ఇలాంటివేమి మాట్లాడను. ఫస్ట్ థింగ్, రైడర్ పక్క మాట్లాడతాను. ఫస్ట్ మనం ఆలోచిద్దాం. మనం కమిషన్ మీద వర్క్ చేస్తున్నాం అంటే 10 కిలోమీటర్లు వెళ్ళినందుకు మనకి రూ. 70 ఇస్తారు. వీళ్ళు రూ. 20 కమిషన్ తీసుకుంటారు. అలాగే గవర్నమెంట్ టాక్సెస్, అదర్ ఫీస్ అండి ఇంకొక రూ. 10 తీసుకుంటారు. ఓవరాల్‌గా రూ. 100 వచ్చిన దగ్గర రూ. 30 అంటే రూ. 1000 వచ్చిన దగ్గర రూ. 300 వీళ్ళ కమిషనే కట్ అవుతుంది. ఓకేనా? ఆ కమిషన్‌తో పోల్చుకుంటే ఈ ప్లాన్ 100% రైడర్‌కైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే 20 కిలోమీటర్ రైడ్‌లు, 30 కిలోమీటర్ రైడ్‌లు, 10 కిలోమీటర్ రైడ్ కంప్లీట్ చేసే దగ్గర కిలోమీటర్‌కి రూ. 10 వచ్చినా 30 కిలోమీటర్లు వెళ్ళినందుకు రూ. 300 ఎర్నింగ్స్ అయితే వస్తాయి కదా! అదే కమిషన్ అయితే 30 కిలోమీటర్లు వెళ్తే 230, 240 వస్తది. మిగతా అమౌంట్ అంతా కూడా కమిషన్ రూపంలో కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. అందుకోసమనే ఈ ప్లాన్ ఎవరెవరికైతే చూపిస్తుందో వాళ్ళందరూ యాక్టివేట్ చేసుకోండి. మంచిగా ఎర్నింగ్ చేసుకోండి. బైక్ బూస్ట్ ఆర్డర్స్‌ని స్కిప్ చేసి బైక్ ఆర్డర్స్ తీసుకోవడానికే మోస్ట్‌లీ ట్రై చేయండి. బైక్ బూస్ట్ ఆర్డర్‌లో తక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. ఓకేనా? ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే కస్టమర్‌కి కాల్ చేద్దాం. ఈ కస్టమర్ ఎక్కడ కనపడట్లేదు. యాప్ ఓపెన్ చేసేసి కాల్ సింబల్ ఉంటుంది కదా! దీనిపైన ట్యాప్ చేసి కస్టమర్‌కి అయితే కాల్ చేద్దాం. ఈ కస్టమర్‌లతో పెద్ద తలకాయ నొప్పి ఏందంటే పికప్ లొకేషన్‌కి వచ్చినంత వరకు కస్టమర్ రారు. కస్టమర్ లొకేషన్‌కి వచ్చినాక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు నెమ్మదిగా వస్తారు. ఇప్పటికి 5 నిమిషాలు అయితే వెయిట్ చేశాను. ఇప్పటి వరకు ఇంకా కస్టమర్ అయితే బయటికి రాలేదు. కాల్ చేస్తుంటే ఇదిగో వస్తున్నాను, లిఫ్ట్‌లో ఉన్నాను, మెట్ల మీద ఉన్నానని చెప్పి అబద్దాలైతే చెప్తూ ఉన్నారు. కరెక్ట్‌గా 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడైతే వచ్చారు భయ్యా. చూడండి 4 మినిట్స్ వెయిటింగ్ టైమ్ అయితే చూపిస్తుంది. ఇంతకుముందు 3 నిమిషాలైతే ఫ్రీ టైమ్ ఉంటుంది కదా! రెండిటిని కలుపుకుంటే అరౌండ్ 10 మినిట్స్ అయితే అయింది. ఈ ర్యాపిడో వాళ్ళు హైదరాబాద్‌లో కిలోమీటర్‌కి రూ. 10, రూ. 9 ఇస్తున్నారు భయ్యా. అదే గాని విజయవాడ, వైజాగ్ లాంటి సిటీస్‌లో 10 కిలోమీటర్ రైడ్ వచ్చింది. వెళ్లి డ్రాప్ చేసామంటే 10 కిలోమీటర్ వెళ్ళినందుకు రూ. 55, రూ. 60 ఇస్తున్నారు. అంటే కిలోమీటర్‌కి రూ. 5 నుంచి రూ. 6 ఇస్తున్నారు. ఈ 5, 6 మనం ఎలా సర్వైవ్ అయ్యేది? ప్రెజెంట్ పెట్రోల్ కాస్ట్ వచ్చేసరికి రూ. 110 భయ్యా. సో హైదరాబాద్‌లో బండిలో పెట్రోల్ కొట్టించినా రూ. 110 అవుతుంది. వైజాగ్‌లో పెట్రోల్ కొట్టించినా రూ. 110 అవుతుంది. సో ఎక్కడ కూడా పెట్రోల్‌లో పెద్ద డిఫరెన్స్ లేదు. అలాంటప్పుడు వీళ్ళెందుకు ఇంత తక్కువ మార్జిన్ అయితే ఇస్తున్నారు రైడర్స్‌కి? ఎక్కడ చేసినా సరే పని ఒకటే కదా! హైదరాబాద్‌లో కిలోమీటర్‌కి రూ. 10 ఇచ్చినప్పుడు వైజాగ్, విజయవాడలో కూడా కిలోమీటర్‌కి రూ. 10 ఇవ్వాలి. చాలా తక్కువ రేట్ కాడైతే ఇస్తున్నారు. ఈ రేట్ కార్డ్ ఒకటే కాదు. చాలా బెనిఫిట్స్ అయితే
వేరే సిటీస్‌లో ఇవ్వట్లేదు. హైదరాబాద్‌లో రైడ్ రాగానే ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఆ రైడ్‌లో ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది కనిపిస్తుంది. అంటే ఆర్డర్ వచ్చేటప్పుడే ఎర్నింగ్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. వైజాగ్, విజయవాడ లాంటి సిటీస్‌లో ఆర్డర్‌కి ఎంత ఎర్నింగ్స్ వస్తదో తెలీదు. ఇన్ సమ్ టైమ్ డ్రాప్ లొకేషన్ ఎక్కడుందో, ఎన్ని కిలోమీటర్లు ఉందో కూడా కనపడవు. సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉండవు. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్‌లో ఇచ్చిన బెనిఫిట్స్ ఏవి కూడా వేరే సిటీస్‌లో ఇవ్వట్లేదు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రతి రైడర్ హైదరాబాద్‌లోనే వచ్చి వర్క్ చేయాలి అని వీళ్ళ ఇంటెన్షనా? అలాంటప్పుడు మరి వైజాగ్, విజయవాడలో ఈ ర్యాపిడో కెప్టెన్ యాప్ ఎందుకు లాంచ్ చేశారు? సో, ఇదంతా ఇదొక ట్రాపో లేకపోతే ఏదో స్కామో, స్ట్రాటజీయో ఏదో నాకు తెలీదు. బట్ అన్ని సిటీస్‌లో ఒకేలా రేట్ కార్డ్ ఉంటే బావుంటుంది. కస్టమర్‌కి బైక్ అవసరం అనుకుంటే ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకుంటారు. లేకపోతే బైక్ బుక్ చేసుకోరు. కస్టమర్‌కి బెనిఫిట్ కలిగించాలి. బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి రైడర్స్‌ని వాడుకుంటే ఎలా? రీసెంట్‌లీ వైజాగ్‌లో కూడా చాలా మంది ర్యాపిడో కెప్టెన్స్ ధర్నాలు చేశారు. ఎందుకంటే కిలోమీటర్‌కి రూ. 5, రూ. 6 ఇస్తున్నారు. ఈ ఎర్నింగ్స్ అనేవి మాకు సరిపోవట్లేదు. మా ఎర్నింగ్స్ అనేవి ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి. వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే దీని అంతటికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది భయ్యా. ప్రతి ఒక్క పనిలో కూడా హెవీ కాంపిటీషన్. దీని గురించి నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను. మీలో ఎవరైనా సరే ఈ బైక్ టాక్సీలో ఫుల్ టైమ్ వర్క్ చేసుకుందాం అనుకుంటే దీన్ని మానేయండి. మర్చిపోండి. కొన్ని రోజులు ఇందులో చేసుకోండి. మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత ఈ జాబ్ వదిలేసి ఇది జాబ్ కాదు ఫ్రీలాన్సర్ వర్క్. దీన్ని జాబు అని మీరు అంటున్నారు గానీ ఇది జాబ్ కాదు. ఓకేనా? ఈ ఫ్రీలాన్సర్ వర్క్స్‌ని మానేసి ఏదైనా స్కిల్ నేర్చుకోండి. జాబ్‌లోకెళ్ళిపోండి. ఓకేనా? రీసెంట్‌లీ నాకొక బ్రదర్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో కాల్ చేసి మాట్లాడారు. "అన్న నేను ఒక దగ్గర జాబ్ చేస్తున్నాను అన్న. అక్కడొచ్చే సాలరీ నాకు సరిపోవట్లేదు. నేను హైదరాబాద్ వచ్చి బైక్ టాక్సీలో వర్క్ చేసుకొని నెలకు 30,000 సంపాదించుకోవాలి అని అనుకుంటున్నాను. నువ్వు దానికి ఏమంటావు అన్నా?" అని చెప్పి అడుగుతున్నారు. సో, నెలకి రూ. 30,000 సంపాదించుకోవాలనుకుంటే సంపాదించుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. కానీ ఎన్ని రోజులు సంపాదించగలవు? ఇది నాకు చెప్పు. 1 నెల, 2 నెలల, 3 నెలల, 4 నెలల. మహా అయితే సంవత్సరం. సంవత్సరం కంటే ఇంకెక్కువ రోజులైతే ఈ బైక్ టాక్సీలో వర్క్ చేయలేము. అలా వర్క్ చేస్తే ముందు మన హెల్త్ పోతుంది. దాని తర్వాత మన బైక్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. చూడండి భయ్యా ఈ హైదరాబాద్‌లో ఎంత ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్‌లో బైక్ టాక్సీ నడిపించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలుసా? ఒక రోజో, 2 రోజులో చేయగలరు. నెల చేయగలరు. కంటిన్యూయస్ లైఫ్ అంతా చేయగలమా? చెయ్యలేము. అదే గాని జాబ్ అయితే కంటిన్యూయస్ లైఫ్ అంతా కూడా చేయగలం. మన హైదరాబాద్‌లో కూడా చాలా మంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనో, లేకపోతే ఇంకేదో సమస్య వల్లనో ఈ బైక్ టాక్సీలో 10, 8 సంవత్సరాల నుంచి ఇదే పనిలో వర్క్ చేస్తూ ఉన్నారు. పర్ కిలోమీటర్‌కి మనకెంత ఇస్తున్నారో ఐ మీన్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి 10 కిలోమీటర్‌కి 100 ఇస్తే, ఆ పాత రైడర్‌కి కూడా 10 కిలోమీటర్‌కి 100 ఇస్తున్నారు. పాత రైడర్ కదా! చాలా సీనియర్ కదా! ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ కదా! అని చెప్పి 10 కిలోమీటర్‌కి రూ. 150, రూ. 200 ఇవ్వట్లేదు. కొత్త రైడర్‌కి ఎంత అమౌంట్ వస్తుందో పాత రైడర్‌కి కూడా సేమ్ అమౌంటే వస్తుంది. ఇక్కడ మనకి టాలెంట్ అనేది యూజ్ అవ్వట్లేదు. ఎక్స్‌పీరియన్స్ యూజ్ అవ్వట్లేదు. సో, మీరు ఎన్ని రోజులు చేసినా సరే మీ ఎర్నింగ్స్ మీకంతే ఉంటుంది. మీకు జ్వరమో, జలుబో వచ్చి ఇంట్లో పడిపోతే మీకు సాలరీలు రావు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్రీలాన్సర్ వర్క్స్. ఓకేనా? మీరు వెళ్లి పని చేస్తే మీకు డబ్బులొస్తాయి. లేకపోతే రావు. అందుకోసమనే వీటికంటే జాబే చాలా చాలా సెక్యూర్. ఇంకొకటేందంటే మాకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న అనుకున్నప్పుడు తప్పే లేదు భయ్యా. ఈ బైక్ టాక్సీని వాడుకోవడంలో తప్పేమీ లేదు. నేను చాలా సార్లు చెప్తాను. మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒక 6 మంత్సో, 1 ఇయరో వర్క్ చేయండి. దాని తర్వాత మానేయండి. నేనిప్పటికి ఒకటే మాట మీద స్టిక్ అవుతున్నాను. బైక్ టాక్సీ చేస్తూ ఏదైనా స్కిల్ నేర్చుకోండి. దీనికన్నా బెటర్ జాబ్ చూసుకోండి. ఓకేనా? ఫైనల్లీ నేను నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కైతే వచ్చాను. ప్రెజెంట్ నేను బంజారాస్, జీవీకే మాల్ దగ్గరైతే ఉన్నాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఈ ట్రిప్‌లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, ఇందులో ఎంత కమిషన్ కట్ అయిందనేది కూడా మీకు చూపిస్తాను. యాహ్! ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ₹102 అయితే వచ్చింది. మేడం గారి దగ్గర ఈ ₹102 కలెక్ట్ చేసుకొని మనము ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఈ ట్రిప్‌లో కూడా కమిషన్ అయితే కట్ అవుతుంది. దీన్ని కమిషన్ అనకున్నా గవర్నమెంట్ టాక్స్ అని వీరైతే చెప్తున్నారు. చూపిస్తాను. ట్రిప్ అనేది ఓపెన్ చేసినా చూడండి. ₹102లో మనకొచ్చింది ₹90 ఎర్నింగ్స్ మాత్రమే. అంటే మిగతా ₹11 ఎక్కడికెళ్ళినట్టు? వీళ్ళ కమిషన్ అయితే కట్ చేసుకున్నారు కదా! గవర్నమెంట్ టాక్సెస్, అదర్ ఫీజెస్ అని చెప్పి. ఈ ర్యాపిడోలో ఈ గవర్నమెంట్ టాక్సెస్ ఎవరికిస్తున్నారు? రియాలిటీగా మాట్లాడదాం. ఈ డబ్బులు ఎవరికిస్తున్నారు? గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తున్నారా? ఓకే. టాక్స్ పే చేస్తున్నారు అని అనుకుందాం. బైక్‌కి మాత్రమే టాక్స్ ఉంటుందా? మరి కారుకి ఉండదా? ర్యాపిడో కార్‌కి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే ప్రతి రైడ్‌లో కూడా ఒక్క రూపాయి కూడా జీఎస్టీ గవర్నమెంట్ టాక్స్ అని కట్ అవ్వదు. కిలోమీటర్‌కి ఎంత వచ్చిందో అంత అమౌంట్ మొత్తం కూడా ర్యాపిడో కెప్టెనే తీసుకుంటున్నారు. మరి కారుకి ఒక రూలు, బైక్‌కి ఒక రూలా? ర్యాపిడో బైక్‌లో మేము కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటున్నాం. కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మాకే ఇచ్చేయండి. మళ్ళీ గవర్నమెంట్ టాక్సెస్, అదర్ ఫీస్ అని చెప్పి ఎందుకు కట్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా ర్యాపిడో కంపెనీ వాడుతున్న స్ట్రాటజీస్.
గవర్నమెంట్ ట్యాక్సెస్ అంటే మనం ఏమి అనము అని చెప్పి గవర్నమెంట్ ట్యాక్సెస్ అని చెప్పి ఆ అమౌంట్ అనేది వీళ్ళే కమిషన్ రూపంలో వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో నింపుకుంటున్నారు. ఇది నా డౌట్ మాత్రమే. ఇదేది క్లారిఫికేషన్ కాదు. బట్ ఉన్న రియాలిటీగా మాట్లాడితే ఇవన్నీ వాస్తవాలే అని అనిపిస్తూ ఉంటుంది సమ్‌టైమ్స్. నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ రైడ్ కంప్లీట్ చేసి ముందుకెళ్తూ ఉంటే ఒక పార్సెల్ ఆర్డర్ అయితే పడింది. ఇదొక తాజ్‌మహల్ హోటల్ లాగా ఉంది. లోపలికి రండి. పార్కింగ్‌లో ఉన్నామన్నా కార్ దగ్గరికొచ్చేయండి. ఒక చిన్న ఐటెమ్ ఉంది. తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు. పార్కింగ్ ఎక్కడుంది? ఇదే పార్కింగ్. ఓకే. ఇక్కడే రమ్మన్నారా? ఓకే. ఈ కార్‌లో ఉన్నారు కాబట్టి ఐటెమ్ అయితే పిక్ చేసుకుందాం. ఏముంది ఐటెము? 9216 మళ్ళా ఆడ క్లోజ్ అయ్యేది ఇగో ఇది. ఐటెమ్ ఇదే ఇవ్వాలనా? ఇదే. ఇదే కావాలేం లేదా బండ్ల? కావాలని ఫోటో ఒక్క తీసుకుంటా. నిమిషం. ఇవే ఆడ నెంబర్ పెట్టినా నంబర్ ఏది? దాంట్లో పెట్టిన నెంబరు ఇచ్చేసాను. అమౌంట్ ఆయన ఇస్తాడు. ఆయన ఇస్తాడా? పార్సెల్ ఐటమ్స్ పిక్ చేసినప్పుడు ఆ ఐటెమ్ ఏముంది? ఐటెమ్ పైసలు ఎవరిస్తారు? అంటే ట్రిప్ ఎండ్ అయ్యాక అమౌంట్ వాళ్ళిస్తారా? మీరే ఇస్తారా? అని చెప్పి క్లారిఫికేషన్ ముందే తీసుకోండి. తర్వాత కస్టమర్ సెండర్ నంబరు, రిసీవర్ నంబరు ఇద్దరి నంబర్‌లు తీసుకోండి. సమ్‌టైమ్స్ కస్టమర్‌కి ఐటెమ్ ఇచ్చిన తర్వాత ఆ అమౌంట్ ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు సెండర్‌కి కాల్ చేయడానికి మనకైతే ఆప్షన్ ఉండాలి కదా! అందుకోసమనే. ఫైనల్లీ కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసినా ఇక్కడ నుంచి నాచారం అయితే చూపిస్తుంది. నావిగేషన్ ఫాలో అవుతూ వెళ్ళిపోదాము. మీలో కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ఒక 5 మినిట్స్ వరకు నేను డౌట్స్ అన్నీ క్లారిఫికేషన్ చేస్తాను. ఫస్ట్ డౌట్ ఏందంటే, "అన్న నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదన్నా, ఎల్ఎల్ఆర్ ఉందన్న. ఎల్ఎల్ఆర్‌తో నేను బైక్ టాక్సీ చేయొచ్చా?" అని చెప్పి అడుగుతున్నారు. చేయలేరు. ఎల్ఎల్ఆర్‌తో బైక్ టాక్సీ చేయలేరు. వేరే వాళ్ళ పేరు మీద ఐడీ క్రియేట్ చేసుకొని కూడా మీరు ఈ బైక్ టాక్సీలోకి రావద్దు. ఎందుకంటే మీకెక్కడైనా యాక్సిడెంట్ అయితే ఇన్స్యూరెన్స్ అమౌంట్ రాదు. మీ మీద పోలీస్ కేస్ కూడా ఫైల్ అవుతుంది. ఓకేనా? ఎల్ఎల్ఆర్ త్రూ మీరు జెప్టో చేసుకోండి, లేకుంటే బ్లింకిట్ చేసుకోండి, లేదా జొమాటో చేసుకోండి, లేదా స్విగ్గీ చేసుకోండి. ఫుడ్ డెలివరీలో మీకు కంప్లీట్‌గా యాక్సెస్ అయితే ఉంటుంది. ఈ జొమాటో, జెప్టో, బ్లింకిట్‌లో జాయిన్ అయ్యేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడగరు. బట్ రాపిడో, ఊబర్, బైక్ టాక్సీలో డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా అప్‌లోడ్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ టాక్సీలో మనం జాయిన్ అవ్వలేము. ఇంకొక డౌట్ ఏందంటే, "అన్న నేను మా ఊర్లో ఉన్నానన్న. మా ఊరు విజయవాడ లేకపోతే ఏదో ఒక ఊరన్న. నేను హైదరాబాద్‌లో వచ్చి బైక్ టాక్సీ చేసుకోవాలనుకుంటున్నాను. మీరేమంటారు?" సో, హైదరాబాద్‌లో వచ్చి బైక్ టాక్సీ చేసుకోండి. తప్పేమి లేదు. కానీ రియాలిటీగా మీరు క్లారిటీగా లెక్కలేసుకోండి. హైదరాబాద్‌లో 8 గంటలు పని చేస్తే ఎంత డబ్బులొస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలు పని చేస్తే రూ. 1000 వచ్చాయంటే, ఆ రూ. 1000లో రూ. 300 పెట్రోల్ తీయాలి. మిగిలేది రూ. 700. రూ. 700 మొత్తం మీకే ప్రాఫిట్టా అంటే లేదు. మీరు హైదరాబాద్‌లో ఉండాలంటే ఒక ఇల్లో, రెంటెడ్ హౌసో లేకపోతే మీరు ఒక పీజీ హాస్టల్‌లో ఉండాలి. పీజీ హాస్టల్‌లో తక్కువలో తక్కువ నెలకి రూ. 6000 అనుకుందాం. రూ. 6000 అంటే ప్రతిరోజు రూ. 200 రెంట్ పే చేయాలి పీజీ హాస్టల్‌కి. ఓకేనా? అంటే మీరు ప్రతిరోజు రూ. 200 రెంట్ తీయాలి. అంటే రూ. 700 రూ. 200 పీజీ హాస్టల్‌కి రెంటే తీయేస్తే మీకు మిగిలేది రూ. 500. రూ. 500 కోసం మీరు డైలీ 10 అవర్స్ అయితే వర్క్ చేస్తూ ఉంటారు. ఇది భయ్యా రియాలిటీ. మీలో చాలామంది మీ ఫ్రెండ్ ఎవడో 2000 చేస్తన్నాడు, 3000 చేస్తున్నారు, 1500 చేస్తున్నారని చెప్పి ఇక్కడికొచ్చేస్తే మీరు చేయలేరు 1500. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాళ్ళు చేయగలరు. మీకు ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి మీరు చేయలేరు. మీరు చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తేనే మీరు మంచి ఎర్నింగ్స్ అయితే చేయగలరు. నెక్స్ట్ ఇంకోటేందంటే, "అన్న నేను బైక్ టాక్సీ కోసం బైక్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఏ బైక్ కొనుక్కోవాలి?" అని చెప్పి అడుగుతున్నారు. బైక్ టాక్సీ కోసమే బైక్ కొనాలి అనేది ఒక మూర్ఖత్వం. ఫస్ట్ థింగ్ ఏందంటే, బైక్ టాక్సీ కోసం బైక్ కొన్నారంటే ఎన్ని రోజులుంటుంది ఆ బైకు? 1 ఇయర్, 2 ఇయర్‌కి బైక్ ఖరాబయిపోతుంది. ముందు బైక్ కొనేస్తారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ టాక్సీ కోసం ఒక మంచి బైక్ కొన్నారు. బైక్ టాక్సీలో దిగారు. ఒక 1 మంతో, 2 మంత్సో వర్క్ చేశారు. దాని తర్వాత వర్క్ చేయలేకపోతున్నారు. అప్పుడు బైక్ పరిస్థితి ఏంటి? అమ్మేస్తారా? అమ్మలేరు కదా! అందుకోసమనే. బైక్ టాక్సీ కోసం కాదు. ముందు బైక్ కొనుక్కోవాలనుకుంటే ఒక మంచి బైక్ కొనుక్కోండి. బైక్ టాక్సీ కోసమంటే ముందు రెంటెడ్ వెహికల్‌తో బైక్ టాక్సీ చేయండి. మీరు వర్క్ ఎంతసేపు చేస్తున్నారు? మీకు ఎంత పెట్రోల్ పోతుంది? మీకు ఫైనల్‌గా మీ చేతికి ఎంత మనీ మిగులుతుంది? మీకు ఆ మనీ సరిపోతున్నాయా? లేదా? ఇవన్నీ కాలిక్యులేషన్ చేసుకోండి. అప్పుడు బైక్ టాక్సీ కోసం బైక్ కొనాలా? వద్దా? అనేది ఆలోచించండి. ఫస్ట్ అయితే రెంటెడ్ వెహికల్‌తో లేదా మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరి దగ్గరైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్‌తో మీరు బైక్ టాక్సీలో వర్క్ చేయండి. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కైతే వచ్చాను. ఈ కస్టమర్ నాకు చుక్కలు చూపించిండు భయ్యా. అవేవి మీకు చూపించలేదు. నాకే చుక్కలు చూపించాడు. ఈ కస్టమర్ డ్రాప్ లొకేషన్ తప్పు పెట్టిండు. అటురా, ఇటురా, ఇటురా, అటురా అని చెప్పి 10 నిమిషాలు టైం వేస్ట్ చేసిండు. నన్ను పిచ్చి కుక్కలా అటు ఇటు తిప్పి, తిప్పి, పిప్పి చేసేసాడు. మొత్తానికి లొకేషన్ అయితే దొరికింది. మన దగ్గర ఉన్న కవర్‌కి ఫోటో తీసుకొని కవర్ అనేది డెలివరీ చేద్దాం. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఇంతకుముందు రూ. 157 వచ్చింది కదా! ఈ రూ. 157 కస్టమర్ దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుందాము.
క్యూఆర్ కోడ్ చూపిస్తున్నా. యాక్చువల్లీ ప్రతి కస్టమర్ ఆన్‌లైన్ పేమెంట్ అంటున్నారు. ఏ ఒక్క కస్టమర్ కూడా క్యాష్ అయితే ఇవ్వట్లేదు. ఆ ట్రిప్ ఎండ్ చేసిన వెంటనే ఇమ్మీడియేట్‌లీ ర్యాపిడోలో మరో రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ అనేది యాక్సెప్ట్ చేసిన డైరెక్ట్‌గా పికప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోతున్నాను. ర్యాపిడోలో ఇన్ సమ్ టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తాయి. ఇంకొన్ని సార్లు బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అనేవి రావు. ఏ టైంలో మంచి రైడ్స్ వస్తాయి, ఏ టైంలో రైడ్స్ రావు అని చెప్తాను. ఏ ఏరియాలో ఉంటే మంచి ఆర్డర్స్ వస్తాయనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ 6-10 వరకు పీక్ డిమాండ్ టైం. ఈ టైంలో లాగిన్‌లో ఉన్న వాళ్ళకి మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. తర్వాత ఈవినింగ్ 3 గంటల తర్వాత రాత్రి 11 గంటల వరకు పీక్ డిమాండ్ టైం. ఈ టైంలో వర్కింగ్‌లో ఉన్న వాళ్ళకి మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. యావరేజ్‌గా పర్ అవర్‌కి ₹150 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఎక్కువ సేపు లాగిన్‌లో ఉంటే. తక్కువ సేపు లాగిన్‌లో ఉంటే యావరేజ్‌గా పర్ అవర్‌కి ₹100 ఎర్నింగ్స్ మాత్రమే వస్తాయి. కస్టమర్ లొకేషన్‌కెళ్ళి కస్టమర్ సార్‌నయితే పిక్ చేసుకున్నా. డైరెక్ట్‌గా డ్రాప్ లొకేషన్‌కి అయితే వెళ్తున్నాను. డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి బోయినపల్లి. సో, ఏ ఏరియాకి వెళ్ళకూడదు అనే విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ థింగ్ హైటెక్ సిటీ మాదాపూర్ ఈ ఏరియాకైతే వెళ్ళకండి డే టైమ్‌లో. ఎందుకంటే ఆ ఏరియాలో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్‌ని పక్కన పెడితే ఆ ఏరియాలో అన్ని చిన్న చిన్న రైడ్‌లే వస్తాయి. ₹30 రైడ్లు, ₹40 రైడ్లు ఈ రైడ్‌లే ఎక్కువగా వస్తాయి. సో, ఆ రైడ్స్ కోసం అంత దూరం వెళ్ళడం అవసరమా? ఆ ఏరియాలో ఉంటే హెవీ టైర్డ్ అయిపోతాం. సో, అందుకోసమనే ఆ ఏరియాకైతే వెళ్ళకండి. తర్వాత హోల్ సిటీ, చార్మినార్, మలక్పేట్, బేగం బజార్, అఫ్జల్‌గంజ్, ఫలక్నుమా ఈ ఏరియాకైతే అసలు వెళ్ళకండి. ఈ ఏరియాకి వెళ్లారంటే హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఆ ఏరియాలో కూడా అన్ని చిన్న చిన్న రైడ్సే వస్తాయి. ఒక్క లాంగ్ రైడ్ కూడా రాదు. ఆ ఏరియాకి వెళ్లారంటే ఖచ్చితంగా ఇరుక్కుపోతారు. మళ్ళీ రాలేరు. ఆ ఏరియా వెళ్లారంటే మీకు ఎర్నింగ్స్ రావు. మీ టైం వేస్ట్ అయిపోతుంది. మీరు కూడా హెవీ టైర్డ్ అయిపోతారు. అందుకోసమనే ఆ ఏరియాకైతే వెళ్ళకండి. రిమైనింగ్ సికింద్రాబాద్, మియాపూర్, చర్లపల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, కోంపల్లి ఈ ఏ ఏరియాకెళ్ళినా సరే మీకు మంచి ఎర్నింగ్సే వస్తాయి. లాంగ్ ఆర్డర్స్ కూడా వస్తాయి. నేను చెప్పిన ఇంతకు ముందు ఆ ఒక్క ఏరియా కాకుండా ఇంకా ఎక్కడికైనా మీకు ఎళ్ళినా సరే బుకింగ్‌లయితే వస్తాయి. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కైతే వచ్చేసాను. ఇప్పుడు ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాం. యాహ్! కంప్లీట్ ద రైడ్. ఈ ట్రిప్‌లో నాకు ₹135 ఎర్నింగ్స్ అయితే వచ్చింది. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా ట్రిప్ అనేది ఎండ్ అయిపోయింది. ట్రిప్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి. మనం ట్రావెల్ చేస్తుంది 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్‌కి మనకొచ్చింది ₹122. కమిషన్ వచ్చేసరికి అరౌండ్ ₹13 అయితే కట్ అయిపోయింది. చూడండి గవర్నమెంట్ టాక్స్ అని చెప్పి ₹10 కట్ అయింది. అడిషనల్‌గా వీళ్ళ ప్లాట్‌ఫార్మ్ ఫీ అని చెప్పి ₹3 అయితే కట్ అయింది. ఆ రైడ్ ఫినిష్ చేసిన కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత ర్యాపిడ్‌లో మరో రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ చూస్తే 1.6 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. కస్టమర్‌కి కాల్ చేసినా అలాగే ఐ యామ్ ఆన్ ది వే డోంట్ క్యాన్సెల్ దిస్ రైడ్ అని చెప్పి ఎస్ఎంఎస్ కూడా చేశా. చాలా సార్లు కస్టమర్‌లు ఏం చేస్తారంటే రైడ్‌లు క్యాన్సెల్ చేసేస్తూ ఉంటారు. అందుకోసమే మీరు కూడా లాంగ్ పికప్‌లు యాక్సెస్ చేసేటప్పుడు కస్టమర్‌కి కాల్ చేసి ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళండి. పికప్ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత రైడ్ క్యాన్సెల్ చేస్తే మన టైము, మన పెట్రోల్ 2 లాస్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను మీకు ఈ మాట చెప్తున్నాను. చాలామంది పికప్ లొకేషన్‌కి రండి వెయిట్ చేస్తాం అంటారు. వెళ్ళిన తర్వాత రైడ్ క్యాన్సెల్ చేస్తూ ఉంటారు. ఈ కస్టమర్ కూడా వెయిట్ చేస్తాను రండి అంటేనే భరోసాగా ఇక్కడి వరకైతే వచ్చాను. కస్టమర్‌కైతే కాల్ చేద్దాం. మాట్లాడదాం. తనెక్కడున్నారు ఏంటి అనేది. పికప్ లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. పికప్ లొకేషన్‌కొచ్చి 10 టైమ్స్ అయితే కాల్ చేశాను. కస్టమర్‌కి కాల్ చేస్తే ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. అంటే దానికి అర్థం ఏంటి రైడ్ క్యాన్సెల్ చేయడానికి తనైతే రెడీగా ఉన్నారు. నేనైతే వదలట్లేదు. కాల్ చేస్తూనే ఉన్నా. ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లా. ఎక్కడ కస్టమర్ అయితే కనిపించట్లేదు. ఇలాంటి కస్టమర్‌ని ఏమనాలో మీరే చెప్పండి. పికప్ లొకేషన్ రైడ్ క్యాన్సెల్ చేసేసిండు. ఇక్కడ నా పెట్రోల్, నా టైము 2 లాసే. రైడర్ పడుతున్న ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్, కష్టాలు ఇవేవి కూడా కస్టమర్స్‌కి అవసరం లేదు. అందుకోసమే మనం కూడా వాళ్ళకి బుద్ధి చెప్పేలా ఉండాలి. 2 రైడ్‌లు యాక్సెప్ట్ చేయాలి. ఏ దానిలో మంచి రైడ్ వస్తే ఆ రైడ్‌లో వెళ్ళిపోవాలి. రిమైనింగ్ ఇంకో రైడ్ ఉంటుంది కదా! ఆ రైడ్ క్యాన్సెల్ చేయాలి. వాళ్ళకైతే చుక్కలు చూపించాలి. ఎందుకంటే వాళ్ళు అలా ఆలోచించినప్పుడు మనం ఇలా ఆలోచించడం తప్పేం లేదు. మనం ఇక్కడికొచ్చేదెందుకు? వాళ్ళకి సేవ చేయడం కాదు. మనం రూ. 1000 1500 సంపాదించుకొని మన ఫ్యామిలీకి పోషించుకుందాం అని చెప్పి ఇక్కడికొచ్చాం. ఈ కస్టమర్‌లు కూడా రైడర్స్‌తో ఆడుకుంటూ ఉంటారు. పికప్ లొకేషన్‌కెళ్ళిన తర్వాత వేగంగా రారు. 10 నిమిషాలు లేట్‌గా వస్తారు. వచ్చిన వెంటనే "అన్న వేగంగా వెళ్దాం అన్న లేట్ అయిపోతుందన్న. పంచ్ వేయాలన్న ఆఫీస్‌కి లేట్ అయిపోతుందన్న" అని చెప్పి కంగారు పెడుతూ ఉంటారు. ఈళ్ళు పెట్టే కంగారులో యాక్సిడెంట్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంత అర్జెంట్ ఉండేటప్పుడు 10 నిమిషాలు ముందే బుక్ చేసుకుంటే అవుతుంది గదా! పోనీ రైడర్ వెళ్ళిన వెంటనే వచ్చేస్తే అయిపోతుంది గదా! రారు. కావాల్సుకుని లేట్ చేసుకొని పీక మీద వరకు తెచ్చుకుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ రైడర్స్ మీద చూపిస్తూ ఉంటారు. లాస్ట్ క్షణాల్లో రాంగ్ రూట్ సజెషన్ చేస్తూ ఉంటారు. "అన్న ఇలా వెళ్ళిపోతే వేగంగా వెళ్ళిపోవచ్చు" అని జెప్పి. ఇక్కడ ఎవరు పోలీసోళ్ళు ఉండరన్న. ప్రతిరోజు ఇలానే వెళ్తూ ఉన్నానన్న చలాన్స్ ఏమి పడవు అంటారు. ఆ రూట్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మనకి రూ. 1000 1500 చలాన్ పడుతుంది రాంగ్ రూట్‌కి. అందుకోసమనే కస్టమర్ మాటలైతే మీరు నమ్మకండి. రూ. 10 పెట్రోల్ పోతే పోయింది. యూటర్న్ తీసుకొని రండి. ఆ రైడ్ క్యాన్సెల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో రైడ్ అయితే వచ్చింది. డైరెక్ట్‌గా పికప్ లొకేషన్‌కి అయితే వచ్చాను. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం
వెళ్ళాల్సింది కుక్కట్పల్లి. ఓకేనా, నావిగేషన్ ఫాలో అవుతూ కుక్కట్పల్లి అయితే వెళ్ళిపోదాము. సో ప్రజెంట్ సంక్రాంతి కాబట్టి రైడ్స్ అనేవి కొంచెం డిలేగా వస్తున్నాయి. మీరు అనుకోవచ్చు ఏంటన్నా నీకు మాత్రం బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ వస్తున్నాయి అని చెప్పి. నాకు కూడా బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే రావట్లేదు. వెయిట్ చేస్తున్నాను, వెయిట్ చేసి రైడ్స్ అయితే తీసుకుంటున్నాను. రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కొక్క ఏరియాలో 10-15 నిమిషాలు కూడా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ప్రతిదీ నేను మీకు చూపించాలంటే ఈ 20 నిమిషాల వీడియో దాదాపు 4, 5 గంటలు పడుతుంది. ఈ 8 అవర్స్‌లో రైడర్స్ చాలా ప్రాబ్లమ్స్, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకేనా, మీకేవైతే పాయింట్స్ కావాలో, ఏ పాయింట్స్ చెప్తే మీకు యూజ్ అవుతాయో అవి మాత్రమే చెప్తున్నాను. నేను పడ్డ ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఇవేవి కూడా మీకు చెప్పట్లేదు. ఇవన్నీ మీకు రియాలిటీగా తెలియాలంటే మీరు కూడా గ్రౌండ్ వర్క్ చేస్తే మీకు ఇవన్నీ క్లియర్‌గా తెలుస్తాయి. మొత్తానికి డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ఈ ట్రిప్ కూడా ఎండ్ చేద్దాం. కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే తీసేసుకుందాం. నేను ప్రతి రైడ్ అనేది క్లియర్‌గా అబ్జర్వ్ చేశాను. కిలోమీటర్‌కి రూ. 8, రూ. 9 అయితే ఇస్తున్నారు. ప్రతి ట్రిప్‌లో గవర్నమెంట్ టాక్స్ కట్ అవుతుంది. ఫిక్స్డ్ కమిషన్ అని చెప్పి రూ. 3 అయితే కట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకు ఖచ్చితంగా బెనిఫిటే అవుతుంది. ఈ ప్లాన్ మనకి ఎన్ని రోజులు ఉంచుతారో లేదో తెలీదు. ఉన్నన్ని రోజులైతే చక్కగా వాడుకుంటే బెటర్. ఓకేనా, ఇప్పటి వరకు టోటల్‌గా రూ. 527 ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. ఇంకొక రూ. 500 ఎర్నింగ్స్ అయితే రూ. 1000 ఎర్నింగ్స్ అయితే అయిపోతాయి. ఆ రైడ్ ఫినిష్ చేసిన తర్వాత ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. ఈ రైడ్ పికప్ లొకేషన్ చూస్తే పక్కనే ఉంది. 1.1 కిలోమీటర్ జస్ట్ 4 మినిట్స్ మాత్రమే చూపిస్తుంది. డైరెక్ట్‌గా నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాము. ఇది పార్సెల్ ఆర్డర్. సో కస్టమర్ ఎలాంటి పార్సెల్ ఇస్తారో చూడాలి. పార్సెల్‌లో ఒక బెనిఫిట్ ఏందంటే కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మనకే ఇచ్చేస్తున్నారు. గవర్నమెంట్ టాక్సెస్ ఏమీ కట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోమీటర్లు వెళ్లారు. రూ. 120 బిల్ వచ్చిందంటే ఆ రూ. 120 బిల్ అమౌంట్ మొత్తం కూడా రైడర్‌కే ఇచ్చేస్తున్నారు. ఇది ఒక మంచి బెనిఫిట్ భయ్యా. మొత్తానికి పికప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. అరైవ్డ్. ఇక్కడ ఫోటో అప్‌లోడ్ చేయండి అని చూపిస్తుంది. ఈ పెద్ద పెద్ద టవర్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ టవర్స్ లోపలికెళ్ళి ఐటెమ్ అయితే పిక్ చేసుకోవాలంట. నేనైతే రాను, మీరే తీసుకురండి అని చెప్పేసంటే వాళ్ళైతే పార్సెల్ అయితే తీసుకొచ్చారు. ఈ చిన్న కటింగ్ బ్లేడ్ అయితే ఉంది కదా! దీన్ని మనం డెలివరీ చేయాలి. ఓపెన్‌గా తీసుకెళ్ళను. బట్టలు చినిగిపోతాయంటే మళ్ళీ వేరే బ్యాగ్‌లో దీన్ని నీట్‌గా ప్యాక్ చేసి ఇస్తున్నారు. సో మీకేదైనా థ్రెడ్ ఉందంటే క్లియర్‌గా కస్టమర్‌కి చెప్పండి. ఇంకొకటి ఐటెమ్ బుక్ చేసుకునేటప్పుడు పికప్ మనం లోపలికి వెళ్లి పిక్ చేసుకునే అవసరం లేదు. వాళ్ళకే కిందకి తీసుకురమ్మని చెప్పండి. ఇన్ సమ్ టైమ్స్ సిట్యుయేషన్ బ్యాడ్ ఉన్నప్పుడు మనం వెళ్లి తెచ్చుకోవడంలో కూడా తప్పేమీ లేదు. మొత్తానికి ఐటెమ్ అయితే పిక్ చేసుకున్న. ఈ ఐటెమ్‌ని మనం కొండాపూర్ ఎళ్లి డెలివరీ చేయాలి. కొండాపూర్‌లో డ్రాప్ అయితే పెట్టారు. సో కొండాపూర్‌లో కూడా పర్లేదు రైడ్స్ అనేవి వస్తాయి. హైటెక్ సిటీ ఈ ఏదైతే ఐటీ ఏరియా ఉందో ఆ ఐటీ ఏరియాలో మాత్రమే రైడ్స్ రావు. చాలా చాలా స్ట్రగుల్స్ అవ్వాలి. రూ. 100 రైడ్ రావాలంటే మినిమమ్ 100 రైడ్‌లు స్కిప్ చేయాలి. అన్ని రూ. 20, 30 రైడ్‌లే వస్తూ ఉంటాయి కాబట్టి నావిగేషన్ ఫాలో అవుతూ కొండాపూర్ అయితే వెళ్ళిపోతాను. కొత్తగా ఈ బైక్ టాక్సీలో జాయిన్ అయిన వాళ్ళు ఒళ్ళు హూనం చేసుకొని రూ. 1000 సంపాదించాలి అనుకుంటారు. బట్ రూ. 1000 అయితే రావు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి 500, 600 ఎర్నింగ్ చేసేటప్పటికే చాలా టైర్డ్ అయిపోతారు. మీకు రూ. 1000 రావాలంటే ఏం చేయాలి? మార్నింగ్ మీరు ఒక 5-6 ఈ టైంకి స్టార్ట్ అయ్యి 12 వరకు వర్క్ చేయండి. ఎంతో కొంత ఎర్నింగ్స్ అయితే వస్తాయి గదా! ఫర్ ఎగ్జాంపుల్ రూ. 500 ఎర్నింగ్స్ వచ్చాయనుకుంటే ఇంటికి వెళ్ళిపోండి. రెస్ట్ తీసుకోండి. కొంచెంసేపు పడుకోండి. తర్వాత సెకండ్ హాఫ్ మళ్ళీ 4 గంటలకు రండి. 4 గంటలకి వచ్చి రాత్రి 10, 11 గంటల వరకు వర్క్ చేయండి. 2 పూటలు వర్క్ చేయడం వల్ల మీరు అనుకున్న రూ. 1000 అనేవి చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే 2 పూటలు వర్క్ చేయడం వల్ల మీరు ఎక్కువగా టైర్డ్ అవ్వరు. ఒకే పూటలో రూ. 1000 ఎర్నింగ్ చేయాలంటే కంటిన్యూయస్‌గా 8 అవర్స్ లాగిన్‌లో ఉండాలి. ఇలా 8 అవర్స్ లాగిన్‌లో ఉంటే బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఒకరోజు హార్డ్ వర్క్ చేసి ఇంకెప్పుడు ఈ బైక్ టాక్సీ చెయ్యొద్దు అని ఫిక్స్ అయిపోతారు. ముందు చిన్నగానే స్టార్ట్ చేయాలి ఎవరైనా సరే. మొత్తానికి కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కి అయితే వచ్చాను. ఆ కస్టమర్ అయితే వచ్చారు. వాళ్ళకైతే ఐటెమ్ అయితే రిలీజ్ చేసేసాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన రూ. 124 అయితే చూపించింది. ఈ కస్టమర్ మహానుభావుడు రూ. 130 అయితే ఇచ్చిండు భయ్యా. ఎక్స్‌ట్రా అమౌంట్ అయితే ఇచ్చిండు. టోటల్‌గా రూ. 651 ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. ఏ ట్రిప్‌లో ఎంతెంత ఎర్నింగ్స్ వచ్చాయనేది ఇక్కడ చూడండి. ఈ ట్రిప్‌లో నాకు రూ. 124 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. అంటే ఈ రైడ్‌లో ఎలాంటి కమిషన్ కట్ అవ్వలేదు. గవర్నమెంట్ టాక్సెస్, అదర్ ఫీజెస్ అనేది కూడా అమౌంట్ కట్ అవ్వలేదు. ఆ రైడ్ ఫినిష్ చేసిన కొంత సమయానికి మళ్ళీ ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది. డైరెక్ట్‌గా కస్టమర్ లొకేషన్‌కెళ్ళి కస్టమర్‌ని పిక్ చేసుకొని డ్రాప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోతున్నాను. మీలో కొంతమంది ఎవరో బైక్ టాక్సీలో రూ. 1000, 2000 సంపాదిస్తున్నారని చెప్పి మీరు బైక్ కొనుక్కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుల పాలవుతున్నారు. హైదరాబాద్ రోడ్ల మీద పడుకుంటున్నారు. బస్ స్టాండ్‌లో, రైల్వే స్టేషన్‌లో పడుకుంటున్నారు. ఇంకొంతమంది కార్‌లో 2000, 3000 సంపాదిస్తున్నారని చెప్పి కార్లు కొనుక్కొని కార్లు అమ్ముకునే సిట్యుయేషన్‌కి వస్తున్నారు. వీళ్ళ లైఫ్ స్టైల్‌ని చూసి మీరు మురిసిపోవద్దు. మీ స్ట్రెంత్ ఎంత? మీరేం చేయగలరు? దీన్ని ఆలోచించండి. వాడు కారు కొన్నాడు, విమానం కొన్నాడని చెప్పి మీరు విమానం కొనేస్తే మీరే నష్టపోతారు. కారు కొనడం గొప్ప కాదు. బైక్ కొనడం గొప్ప కాదు. ఆ బైక్‌తో వర్క్ చేయడం గొప్ప. ప్రతి పనిలో హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చెయ్యందే ఏ కంపెనీలో కూడా, ఏ పనిలో కూడా
ప్రతి పనిలో కూడా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చెయ్యందే డబ్బులు రావు. కూర్చొని ఉంటే డబ్బులిచ్చేస్తే ప్రతి ఒక్కరు ఈ బైక్ టాక్సీకే వచ్చేస్తారు. ఈ బైక్ టాక్సీలో వర్క్ చేయడం కూడా చాలా కష్టం. ఈ హైదరాబాద్‌లో ఉన్న ట్రాఫిక్, పొల్యూషన్, కస్టమర్ల బిహేవియర్ ఇదంతా కూడా మిమ్మల్ని ఇరిటేషన్ తెప్పిస్తూనే ఉంటాయి. ఏంటి బ్రదర్ ఇంత భయపెడుతున్నావు అని చెప్పి అనుకోవచ్చు. భయం పెట్టట్లా. ఉన్న ఫ్యాక్ట్, రియాలిటీ, గ్రౌండ్ వర్క్ ఇవన్నీ కూడా మీకు ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే ఒక పని చేస్తున్నామంటే ఆ గ్రౌండ్‌లో ఎలాంటి ఇబ్బందులొస్తాయి అనేది క్లియర్‌గా మీరు తెలుసుకోవాలి. తర్వాతనే ఇందులోకి దిగాలి. ఏ విషయము తెలియకుండా ఇక్కడికొచ్చారంటే ఊబిలో ఇరుక్కుపోతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నీటిలో దిగాలి అని ఫిక్స్ అయ్యేటప్పుడు నీటిలో లోతు ఎంతుందో తెలుసుకోవాలి. నీటిలో లోతు ఎంతుందో తెలియకుండా దిగిపోతే నిండా మునిగిపోతారు. ఇలానే మీరొక పని చేయాలి అనుకునేటప్పుడు రీసెర్చ్ చేయండి. ఆ పని ఎలా ఉంటుంది? మీరు చేయగలుగుతారా లేదా? ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయని పక్కన పెట్టి మీకు ఎంత ఎర్నింగ్స్ మిగులుతున్నాయి అనేది కాలిక్యులేట్ చేసుకోండి. కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కి అయితే వచ్చాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. 118 రూపీస్ అయితే వచ్చింది. కస్టమర్స్ దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకున్నాం. ప్రతి రైడ్ ఇప్పటి వరకు మీకైతే చూపించాను. ఇప్పటి నుంచి చేసే ఎర్నింగ్స్ అయితే మీకు చూపించను. ఈ రైడ్‌లో కమిషన్ కట్టి నాకైతే 106 రూపీస్ అయితే వచ్చింది. ఇలా ప్రతి రైడ్ మీకు చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి నేను చేసే రైడ్స్ అనేవి ఇక స్కిప్ చేసి టోటల్‌గా నేను ఎంత ఎర్నింగ్ చేశాననేది ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. నేను ఎంత ఎర్నింగ్ చేశానంటే హైదరాబాద్ రోడ్ మీద పిచ్చి కుక్కలా తిరిగాను భయ్యా. ఇలా పిచ్చి కుక్కలా తిరిగితేనే ఇంత ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. లిటరల్లీ చెప్తున్నాను. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాము. ఈ హార్డ్‌వేర్ వెనకాల రైడర్ కష్టం, వాళ్ళ కన్నీటి బాధ ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ బైక్ టాక్సీలోకి రండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్ వర్డ్ ఏందంటే రాపిడోలో ఫిక్స్డ్ ₹3 కమిషన్ ప్లాన్ వర్క్ అవుతుందా? యూజ్ చేసుకోవచ్చా అంటే అబ్సల్యూట్‌లీ వర్క్ అవుతుంది. మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరెవరికి ఈ ప్లాన్ చూపిస్తుందో వాళ్ళందరూ ఈ ప్లాన్ యాక్టివేట్ చేసి చక్కగా వర్క్ చేసుకొని ఎర్నింగ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరైనా సరే ఈ బైక్ టాక్సీ‌లోకొచ్చి మనీ ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా పూర్తి ఇన్ఫర్మేషన్. అందుకోసమనే మేము పెట్టే ఎఫర్ట్స్‌కి మీరేమైనా చేయగలుగుతున్నారంటే ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.